ఇంతగా కృష్ణుడిని ఎందుకు అందరూ ఆరాధించారంటే వంద్య అశేష గుణాబ్ధిం, అశేషమైనటువంటి గుణాలన్నీ విశేషమైన సాగరంలాగా ఆయనలోనే ఉన్నాయి, అందుకని ఆయన్నే ప్రేమించారు అన్నారు. అంత ఆకర్షణీయమైన శరీరం. పురుషులుగా మనకు కనపడే దేవతల్లో రాముడు కృష్ణుడు అత్యంత సుందరమూర్తు. ఎవరికైనా పరపురుషుడి మీద కాంక్ష కలిగితే భయపడకండి, బాధపడకండి, ఏమీ దాని గురించి కాదు. పూజామందిరంలోకి వెళ్ళి రామచంద్రమూర్తిని చూడండి, వెంటనే సంసారం బాగుంటుంది, వెంటనే సంసారం. ఎవరికైనా పరస్త్రీ మీద లేని ఆకర్షణ కలిగితే వెంటనే పూజామందిరంలోకి వెళ్ళి లలితా పరాభట్టారక శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, అందంలో ఆవిడ్ని మించిన వారు లేరు, ఆవిడ సౌందర్య లహరి. పురుషులు అమ్మవారి ముఖం కేసి చూడండి, మీరు ఊహిస్తున్న స్త్రీని ఆవిడగా భావించండి, వెంటనే మాతృభావన కలుగుతుంది, సంసారాలు బాగుంటాయి, దాంపత్య ధర్మాలు బాగుంటాయి. మానవ మనస్సు సహజ దిక్కుమాలిన మనస్సు ఇది, యథవాకర్షణలు కలుగుతూనే చెప్పాం కదా. ఈవేళ కథలో హత్యలే జరుగుతున్నాయండి, దీని గురించి ఏముందో తెలియదు. ఇక్కడ దాన్ని అడ్డుకోవచ్చు, నిగ్రహించుకోవచ్చు, ప్రమాదం లేదు, దూకెక్కలేదు. ఇక్కడ ఎవరి మీద పిచ్చి కోరిక కలగానే SMS పంపేయకూడదు, కొంపలు అంటుకుపోతాయి. కాసాపు లోపలికెళ్ళు, పూజామందిరంలోకి వెళ్ళు, అమ్మవారి ముఖం చూడు, ఈ బోడు ముఖం అంతకంటే అందంగా ఉందా ఇక్కడ? ఏదో ఇంత చేసి మేకప్ అయిపోతే ఏమి లేదు, మేకప్ వేసినా ఏం లేదు ఇక్కడ. ఎందుకు ఈ ప్రదర్శన? ఎవరి కోసం? ఇంకా ఎవరిని ఆకట్టుకుందామని. ఒక్కసారి పూజామందిరంలోకి వెళ్ళి అమ్మవారి ముఖ సౌందర్యాన్ని చూస్తే ఈ బోడి వెధవల కింద కనపడతారు వీళ్ళందరూ ఇక్కడ. అలాగే రామచంద్రమూర్తి ముఖం చూస్తే ఇక్కడ ఏ పురుషుడు అందంగా ఉంటాడండి రామచంద్రమూర్తి కంటే. అలాగ మన దేవతల రూపాలు ఎందుకు అందంగా ఉంటాయి అంటే మనకి వెధవాకర్షణ లేకుండా చేయడానికి, మన మనస్సుని మరల్చుకోవడానికి అటువంటి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అందుకే కాంతం అన్నాడు ఇక్కడ శంకరాచార్య. అన్నిటికీ కారణం ఇది కారణం, ఇది కారణం, అది కారణం అంటారు కదా. ఆ కారణానికి కూడా కారణమైన వాడే పరమాత్మ. ఎందుకంటే మూల కారణానికి మళ్ళీ కారణం ఉండకూడదు, మరి అలా ఉంటే ఇంకా అవస్థాభేదం, అనవస్థా దోషం అంటారు. అన్నిటికీ మూల కారణం ఎవరంటే పరమాత్మ. సృష్టి ప్రకారం చూస్తే ఆయన ఆది, నిజంగా నిర్గుణ స్వరూపంగా చూస్తే అనాది. కాలఘనాభాసం, ఆయనే ద్వాపరయుగంలో యమునా నదీ తీరంలో నల్లటి మేఘం రూపంలో కృష్ణుడుగా అవతారు. కాళింది నదిలో, యమునా నదిలో ఉండే ఒక మడుగులో ఉండే కాళీయుని శిరస్సు మీద ఎలా నాట్యం చేశాడో అందరికీ తెలుసు. వాడి ప్రాణాలు పోయి వాళ్ళ భార్యలు వచ్చి కాళ్ళ మీద పడే వరకు నాట్యం చేస్తూనే ఉన్నాడు ఆయన. అలాగా మన మనస్సులో ఉండే దుష్టాలోచనలనే పావుల పడగల మీద శ్రీకృష్ణస్వామి నాట్యం చేయాలి అంటే గోవిందాష్టకాన్ని మనమంతా పఠించాలి.